ఒక దేశం భయంతో వణుకుతున్నప్పుడు దేవుడు ఒక స్త్రీని లేపితే ఏమవుతుంది? ఇశ్రాయేలు దేశం అంధకార కాలాన్ని అనుభవిస్తోంది. కనాను రాజైన యాబీను శక్తివంతమైన రాజ్యం ఇశ్రాయేలీయులపై 20 సంవత్సరాలుగా హింసిస్తోంది. అతని సేనాధిపతి సీసెరా వద్ద 900 ఇనుప రథాలున్నాయి. ఆ రథాల చక్రాల శబ్దం వినిపిస్తే గ్రామాలు ఖాళీ అయ్యేవి. తల్లులు పిల్లలను ఇంట్లో దాచేవారు. వీధులు నిర్మానుష్యంగా మారేవి. ప్రజల హృదయాల్లో ఆశ కరిగిపోయింది. కానీ ఆ అంధకారంలో దేవుడు ఒక వెలుగును సిద్ధం చేశాడు. ఆమె పేరు దెబోరా. ఆమె ఒక ప్రవక్త, దేవుని స్వరాన్ని వినగల స్త్రీ. ఆమె ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి. ఎఫ్రాయిము కొండ ప్రాంతంలో ఒక తాటి చెట్టు క్రింద ఆమె కూర్చొని ప్రజల సమస్యలు విని తీర్పు చెప్పేది. సాధారణ స్త్రీలా కనిపించిన ఆమె హృదయం ధైర్యంతో నిండింది, ఆత్మవిశ్వాసంతో నిండింది, ముఖ్యంగా దేవుని మీద నమ్మకంతో నిండింది. ఒకరోజు దేశం దుస్థితిని చూసి ప్రజలు దేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు దేవుని స్వరం దెబోరాకు వినిపించింది. ఆమె వెంటనే నఫ్తాలి గోత్రానికి చెందిన బారాకు పిలిపించింది. దేవుని ఆజ్ఞ స్పష్టంగా ఉంది. తాబోరు కొండపై 10,000 మందిని కూడా తీసుకొని వెళ్ళుము. నేను సీసెరాను కిషోను నది దగ్గరకు రప్పించి నీ చేతికి అప్పగింతును. బారాకు యోధుడు అయినప్పటికీ అతని హృదయంలో సందేహముంది. నీవు నాతో వస్తేనే నేను వెళ్తాను అని అన్నాడు. అప్పుడు దెబోరా ధైర్యంగా సమాధానమిచ్చింది. నేను వస్తాను, అయితే ఈ విజయ ఘనత నీకు కాదు, ఒక స్త్రీకి దక్కుతుంది. ఈ మాటలు భవిష్యత్తు విజయానికి సూచన అయ్యాయి. తాబోరు కొండపై ఇశ్రాయేలు సైన్యం కూడింది. వారు ఇనుప రథాలు లేని సాధారణ సైనికులు, కానీ వారికి ఒక గొప్ప ఆయుధముంది, దేవుని వాగ్దానం. మరోవైపు సీసెరా తన ఇనుప రథాలతో సమతల ప్రాంతంలో గర్వంగా నిలిచాడు. అతని సైన్యం క్రమశిక్షణతో శక్తితో నిండింది. యుద్ధ దినం ఉదయించింది. మొదట ఆకాశం ప్రశాంతంగా కనిపించింది. అకస్మాత్తుగా మేఘాలు గుమిగూడాయి. గాలి బలంగా వీచింది. ఉరుములు మెరుపులు ఆకాశాన్ని చీల్చాయి. భారీ వర్షం కురడం మొదలైంది. కిషోను నది పొంగి పొర్లింది. సీసెరా యొక్క ఇనుప రథాలు మట్టిలో ఇరుక్కుపోయాయి. చక్రాలు తిరగలేదు. గుర్రాలు జారిపోయాయి. గర్వంగా కనిపించిన సైన్యం గందరగోళానికి గురయింది. అప్పుడు దెబోరా బారాకు, లేచిపో, ఇదే దినం, యెహోవా నీ ముందుగా వెళ్తున్నాడు అని ధైర్యం చెప్పింది. బారాకు సైన్యం కొండపై నుండి దూసుకొచ్చింది. దేవుడు స్వయంగా యుద్ధం చేసినట్టు శత్రు సైన్యం కూలిపోయింది. సీసెరా తన రథాన్ని వదిలి పారిపోయాడు. అతను యాయేలు అనే స్త్రీ గుడారానికి చేరాడు. ఆమె అతనికి ఆశ్రయం ఇచ్చినట్టు నటించింది. నీళ్లు ఇచ్చింది. అతను అలసటతో నిద్రపోయాడు. దేవుని యోచన ప్రకారం యాయేలు అతన్ని సంహరించింది. దెబోరా ముందుగా చెప్పినట్టు ఆ ఘనత ఒక స్త్రీకి దక్కింది. యాబీను శక్తి క్రమంగా కూలిపోయింది. దేశం విముక్తి పొందింది. దెబోరా మరియు బారాకు కలిసి దేవునికి స్తోత్రగీతం పాడారు. వారి గానంలో ఒక సందేశముంది. దేవుడు ప్రజలు పిలిచినప్పుడు స్పందిస్తాడు. ఆయన శక్తి మన బలహీనతలో పరిపూర్ణమవుతుంది. ఆ విజయానంతరం దేశం 40 సంవత్సరాలు శాంతిని అనుభవించింది. ఈ కథ మనకు చెబుతుంది, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా దేవుని పిలుపు మన జీవితాన్ని మార్చగలదు. సమాజం చిన్నగా చూసినా దేవుడు గొప్పగా ఉపయోగిస్తాడు. మనకు రథాలు లేకపోయినా మనకు విశ్వాసం ఉంటే చాలు. భయం మీద ధైర్యం గెలుస్తుంది. అంధకారం మీద వెలుగు గెలుస్తుంది. దేవుని మీద నమ్మకముంచినవాడు ఎప్పుడూ ఓడిపోడు.